హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టాప్ 5 ఎవరు ఉన్నారు, గెలిచేకి ఎక్కువ అవకాశం ఎలా ఉంది, వాళ్ళు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ఎవరికి ఈ టాప్ 5లో ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫస్ట్ వచ్చేసి టాప్ 5లో ఉన్నది ఒక్కొరినే చెప్పుకుంటూ పోతారు. జాను బాను వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళు వచ్చేసి ఫస్ట్లో కొంచెం సాఫ్ట్గా ఉండేటోళ్ళు. ఎప్పుడు జాను అయితే ఏడుస్తూనే ఉండేది, అంతగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఆ తర్వాత పోను ఇంప్రూవ్ అయ్యారు, గేమ్ బాగా ఆడారు, గోల్డెన్ కప్పులు అయ్యారు. ఆ తర్వాత కొంచెం జాను కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది, స్ట్రాంగ్ అయింది. ఎవరైనా కౌంటర్ వేస్తే కౌంటర్ వేయడం, ఇప్పుడు కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. చిరాగ్గా ఫేస్ పెట్టడం, బాను చెప్తూనే ఉంటాడు, నీ నీ ప్రాబ్లం ఏంటంటే ఏదైనా చెప్పాలన్నప్పుడు ముఖమేం చెప్పే, నువ్వు చిరాగ్గా ఫేస్ పెట్టుకుంటే అవతల వాళ్ళకి అది వేరేలాగా కన్వే అవుతుంటుంది. అందుకే ఎక్కువ నెగిటివ్ అయ్యేది బానులో. జాను నుంచి బాను కూడా ఎక్కువ నెగిటివ్ అవుతుంది. ఈమె అది ఒకటి తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడైతే కొంచెం కామ్గానే ఉన్నారు, కానీ గేమ్స్ కూడా అంతగా పర్ఫార్మెన్స్ మళ్ళీ తగ్గింది, మధ్యలో కొంచెం పెరిగింది, ఇప్పుడు కొంచెం నార్మల్గానే ఉన్నారు. వీళ్ళైతే ఇప్పుడు టాప్ 5లో ఉన్నారు, పర్వాలేదు. గొడవలు అయితే పడుతూ ఉన్నారు అప్పుడప్పుడు. ఇంకా సెకండ్ కపుల్ నటరాజ్ మాస్టర్ నీతు, వీళ్ళైతే ఫుల్ నెగిటివ్ ఉన్నారు. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ నుంచి, ఆ తర్వాత వాళ్ళు బయట ఏదైతే చూసారో దానివల్ల వచ్చిన తర్వాత ఫుల్ పాజిటివ్ అయ్యారు నటరాజ్ మాస్టర్. ఇక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ అలాగే నటరాజ్కి ఏదైతే జరిగిందో ఇద్దరిలో అందరూ నటరాజ్ మాస్టర్ వైపు తీసుకున్నారు. నటరాజ్ మాస్టర్ చాలా మంచోడరా, బాగా కౌంటర్ ఇస్తున్నారా, ఇది అది అని అందరూ బాగా తీసుకున్నారు. అప్పుడు నటరాజ్ మాస్టర్ కూడా గేమ్ బాగా ఆడుతున్నారు, బాగానే ఉంది, ఫుల్ జాలీగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ అయ్యాడో, నటరాజ్ మాస్టర్ ఆడడం కొంచెం తగ్గిపోయిందో, అప్పటి నుంచి నటరాజ్ మాస్టర్ మళ్ళీ బిగ్ బాస్లో ఏదైతే చూసారో అదే బయటకు వచ్చింది. ఫుల్ చిరాకు పడ్డం, ఏదైనా ఓడిపోతే మీ వల్లే ఓడిపోయాను, ఇది అది అని ఫుల్ ఓవర్గా రియాక్ట్ అవుతాడు, అరుస్తూనే ఉంటాడు. నటరాజ్ మాస్టర్ ఏదన్నా తప్పు చేసినా జడ్జెస్ అంతగా అడగరు, కానీ కొంచెం టాస్క్ ఏదైనా బాగా ఆడాలి, మాస్టర్ మీరు తోపో దమ్ముంటే ఆపో అని డప్పు కొడుతూనే ఉంటారు నటరాజ్ మాస్టర్కి అంతలా. మొన్న చూడండి వసంతి కళ్యాణ్ అలాగే ఇక్కడ నటరాజ్ మాస్టర్ నీతు, వీళ్ళు గేమ్ ఎవరిని తీసేనక్కర్లేదు. నీతు గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడారు, బాగా ఆడారు, వాళ్ళని మెచ్చుకోవాలి. కానీ వసంతి కళ్యాణ్ని అంతగా మెచ్చుకోలేదు వాళ్ళ అనేసి. ఇక్కడ నటరాజ్ మాస్టర్ నీతుని లేపి క్లాప్స్ కొట్టారా, ఎర్ర కొట్టారా, దమ్మురా, సూపర్ రా అంటున్నారు. అదే తప్పు చేసినప్పుడు వాళ్ళని ఇంతకుముందర శివ్ అలాగే ప్రియాంకని చీటర్ అన్నారు, ఇది అన్నారు, అది దాని గురించి అడగడంటే లేదు, అడగలేదు. మీరు కామెడీ సూపర్గా చేశారు మాస్టర్ అన్నారు. అలా జడ్జెస్ అయితే కొంచెం ఫేవర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది షో చూసే ప్రతి ఒక్కరికి. కానీ పర్ఫార్మెన్స్ పరంగా ఫస్ట్లో బాగున్నారు, ఇప్పుడైతే కొంచెం అంతగా పర్ఫామ్ లేదు. నిన్నైతే బాగా చేశారు, కొంచెం బాగా ఆడేటప్పుడు బాగుంటారు, ఏదైనా ఓడిపోతే తీసుకోలేరు, వేరే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. ఇది వీళ్ళ ప్రాబ్లం. ఇంకా థర్డ్ వచ్చేసి వసంతి అలాగే కళ్యాణ్. వీళ్ళలో ఎక్కువ చెప్పాల్సింది కళ్యాణ్ గురించి చెప్పాలి. టాస్క్ అంటే ప్రాణం పెడతాడు, నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఆడతాడు. ఇక్కడ వరకు ఒకసారి చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడుకొని ఇంతవరకు వస్తున్నారు. ఒకటి ఏదన్నా ప్రాబ్లం ఉందంటే వేరే వాళ్ళకి చెప్పలేడు, ఏదన్నా చెప్పాలంటే అది తన గేమ్ ప్లానో తెలియదు, తను మొహమాట పడతాడో తెలియదు, కానీ ఒకటి అనుకుంటాడు, కానీ వేరే వాళ్ళ దగ్గర పోయి నేను ఇలా అనుకోలేదు, నేను సాఫ్ట్గా డీల్ చేయాలి, వాళ్ళ దగ్గర మంచిగా ఉండాలి అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అదే తనకి బెడ్స్ కొడుతుంది. జడ్జెస్ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు 2 వారాల నుంచి, కానీ తను అలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా ఏదన్నా చెప్పాలంటే నువ్వు డైరెక్ట్గా చెప్పే, నువ్వు ఇలా కాదు అలా కాదు అని టూ టంగ్స్ అంటారు కదా, అలా నువ్వు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్తున్నావు, దానివల్ల నీకు బ్యాడ్ అవుతుంది అంటున్నారు. ఇక్కడ జనాల్లో కూడా అదే ప్రాబ్లం, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏదో గేమ్ బాగా ఆడతాడు, టాస్క్లు వాళ్ళిద్దరూ బాగా ఆడుతున్నారు. వసంతి కళ్యాణ్ని కంట్రోల్ చేస్తుంది, కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతాడు, ఇతను కూడా అనవసరంగా సీరియస్ అవుతాడు. గేమ్స్ అయితే బాగా ఆడుతున్నాడు, లేకుంటే తన గేమ్ ప్లాన్ అదేనేమో. ఇప్పుడు ఎవరన్నా సాఫ్ట్ బాల్ తీసుకున్నారనుకో, ఇప్పుడు అంజలి పవన్ తీసుకుంటే మనం గెలుస్తాం అనుకున్నారనుకో, అది అలా చెప్పడు, మీకోసమే నేను తీసుకున్నా అలా చెప్తాడు, అలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ కప్పులు వచ్చేసి ఆసియా అలాగే నూక్రాజ్. వీళ్ళు అందరికంటే చిన్నవాళ్ళు, కానీ టాస్క్లో మటుకు అందరికంటే ముందే ఉంటారు. ఏదన్నా చేయాలన్నా ఎంటర్టైన్మెంట్ కానీ టాస్క్ కానీ అందరికంటే ముందు వీళ్ళే ఉంటారు. ఫస్ట్లో కొంచెం బాగానే ఉండింది, ఆ తర్వాత నూక్రాజ్ ఏదైతే ఆసియాని డామినేట్ చేస్తున్నాడో అప్పుడు ఫుల్ నెగిటివ్ అయ్యారు. వీళ్ళు టాస్క్ పరంగా 100% కరెక్ట్, గోల్డెన్ కప్పులు అవుతూనే ఉన్నారు. కానీ ఏదైతే నూక్రాజ్ ఆసియాని డామినేట్ చేస్తూ ఏదన్నా చిన్నదానికి ఓడిపోయినా అరుస్తూ అక్కడికక్కడే ఉన్నాడో, దానివల్ల ఫుల్ నెగిటివ్ అయితే వీళ్ళు అయ్యారు. ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టే ఉంది, చూద్దాం ముందు ఎలా ఉంటుందో. వీళ్ళు ఇలాగే ఉంటే వీళ్ళు విన్నర్ అయ్యేకి ఎక్కువగా అవకాశం ఉంది ఆసియా నూక్రాజ్, ఎందుకంటే టాస్క్ పర్ఫార్మెన్స్లో నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, ముఖ్యంగా ఆసియా.
ఆశ అయితే దొల్లగొట్టేస్తుంది టాస్క్లు అయితే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా. వీళ్ళైతే ఫస్ట్లో ఎవరితోనూ అంతగా కలిసేవాళ్ళు కాదు, వీళ్ళకి అంతగా ఆడడానికి కూడా ఛాన్స్ రాలేదు. మహేష్ అలాగే శాండ్రా వీళ్ళల్లో కూడా కొంచెం అండర్స్టాండింగ్ తక్కువ ఉండేది. శాండ్రా ఎప్పుడు మహేష్ని డామినేట్ చేస్తూనే ఉండేది. అతను ఏదన్నా కూల్గా చెప్తామన్నా ఏమి వినేదే కాదు. వీళ్ళు అంతవల్లే టాస్క్లు వాడలేదు, వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు. ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ తర్వాత కూడా నాకు 2-3 సార్లు శాండ్రా మహేష్ని డామినేట్ చేస్తున్నట్టే అనిపించింది. అతను ఏదన్నా సింపుల్గా చెప్తున్న ఊరికే వినకపోవడం, చిరాకు పడడం, ఏడవడం ఇది ఉంది. ఈమె శాండ్రా ఏదైతే ఉందో అందరితో కలవాలి, అది ఒక్క ప్రాబ్లం ఈమె దగ్గర ఉంది, కొంచెం కలవదు. ఆ తర్వాత మన ఏదైతే టాస్క్ ఆడారో అది బాగానే ఆడారు. ఇప్పుడు మళ్ళీ అందరితో కొంచెం గొడవలు అవుతున్నాయి వీళ్ళకైతే, ఏదైతే కలవకుండా ఉండడం. ఆ తర్వాత శాండ్రా కొంచెం ఇదిగా ఉందని, ఇప్పుడు మహేష్ అయితే శాండ్రాని డిఫెండ్ చేస్తూ వస్తున్నాడు. లేదా ఆమె ఇలా అనుకుంటుంది అలా అని, మంచిగానే అండర్స్టాండింగ్ ముందనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళ మధ్య. ఇంకా ఇలాగే వెళ్ళాలి, అందరితో కలిసి ఉంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తారు వీళ్ళు కూడా. ఈ టాప్ 5 కపుల్స్ అయితే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారు. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు?